ఏమైంది? ఏమైందంటావేంది? అరుస్తున్నాడు భయ్యుడు. మొత్తం నువ్వే చేసావు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. మ్యాటర్ ఏం చెప్పు ఫస్ట్. 2 years బ్యాక్ టర్మ్ ప్లాన్ తీసుకుందామని ₹1,00,00,000 ప్లాన్ చెక్ చేస్తే పర్ మంత్ ₹650 చూపిస్తుంది. తర్వాత తీసుకుందాంలే అనుకున్నా. ఇప్పుడు 2 months బ్యాక్ చూస్తే అదే కంపెనీ అదే ప్లాన్ ₹850 చూపిస్తుంది. అదేంటి? ఏజ్ పెరిగితే ప్రీమియం పెరిగిద్దా? చెప్పాలి కదా నువ్వు నాకు. చెప్పలేదు అనుకో, ఎప్పటి నుంచో చెప్తున్నా తీసుకో మళ్ళీ ప్రీమియం పెరుగుద్దని చెప్పి. తీసుకున్నావా? లేదు. అడుగుతున్నావు మళ్ళీ. అవును, ఏజ్ పెరిగితే ప్రీమియం ఎందుకు పెరుగుతుంది? ఎందుకు పెరగదు? ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ పెరుగుతుంది అనుకో, జబ్బులు రావడానికి ఛాన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి రిస్క్ అనేది పెరుగుతుంది కదా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి. అందుకని ప్రీమియం కూడా పెంచుతారనమాట. అర్థమైందా? ఇప్పుడు 800 కట్టాలి నేను నెలకి. అరే నువ్వు 2 months బ్యాక్ చెక్ చేసుకున్నావు. సో September 22 నుండి GST 0 అయింది. ఇంతకు ముందు 18% ఉండేది. 0 అయింది కనుక ప్రీమియమ్స్ అన్నవి తగ్గాయి. ఇప్పుడు తీసుకున్నావు అనుకో, ఎంతైతే ప్రీమియం వచ్చిందో తీసుకునే టైంలో అది లాక్ అయిపోద్ది. ఆ టర్మ్ అంతా అంతే ప్రీమియం కడితే చాలు. ఫ్యూచర్ లో వాళ్ళు పెంచినా కూడా ప్రీమియం ని నీకు సంబంధం లేదు. సో ఎంత వీలైతే త్వరగా చెక్ చేసుకొని అన్ని కంపేర్ చేసుకొని తీసుకో. సర్లే, నేను ఇప్పుడు తీసుకుంటా.